1 సెకండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే మీరు అసలు నమ్మలేరు. బెంగళూరులో జేపీ నగర్ నుంచి ఒక ఏటీఎం క్యాష్ వ్యాన్ బయలుదేరింది. లోపల 7 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ దట్ మచ్ క్యాష్. అన్ని సెటిల్ గా ఉన్నాయి. హెచ్బిఆర్ లేఅవుట్ వైపు పోతుండగా అశోక్ పిల్లర్ దగ్గరకు రాగానే ఒక చిన్న కార్ వచ్చి సడన్ గా వ్యాన్ ముందే అడ్డంగా ఆగిపోయింది. ఆ కార్ నుంచి కొంతమంది దిగారు. వెనకాలే ఇంకో ఇన్నోవా జెన్ కార్ కూడా వచ్చి అటాచ్ అయింది. 2-3 కాదు, ఫుల్ టీం ఉన్నారు అక్కడ. ఇన్నోవాల నుంచి దిగిన 8 మంది ఒక్క డైలాగ్, మేము ఆర్బీఐ అధికారులు అంతే. స్టాఫ్ అంతా స్టన్ అయిపోయారు. అసలు గన్మెన్ సిబ్బందిని కింద దించేసి డ్రైవర్ని మాత్రం వాళ్ళతో తీసుకెళ్లిపోయారు. అది ఫుల్ రద్దీలో పగటిపూట. డేరింగ్ లెవెల్ అయితే మ్యాక్స్. అసలు మధ్యలో వ్యాన్ ఆపేసి లోపల కోట్ల డబ్బుని తమ ఇన్నోవా జెన్ కార్లుకి స్వాప్ చేసేసుకున్నారు. ఒక్కసారిగా స్పీడ్ గా పరిగెత్తారు. పోలీసులకు చివరికి దొరికిందేంటి? నకిలీ నెంబర్ ప్లేట్. ప్లాన్ అయితే పక్కా, టైమింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంది. సీసీ కెమెరాలు కూడా లేవు స్పాట్ లో అసలు. పైగా రద్దీ కూడా ఎక్కువ ఉంది. ఇదే వల్ల అడ్వాంటేజ్ అయ్యింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గన్మెన్ ఆయుధాలు యూజ్ చేయలేదు అసలు అక్కడ. పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇచ్చారంటే చాలా లేట్ గా ఇచ్చారు. అన్నీ చూస్తే ఈ గేమ్ లో అంతర్గత హస్తం కూడా ఉందా అన్న పెద్ద ప్రశ్న కూడా వస్తుంది. బెంగళూరు మొత్తం కూడా ఉలికి పడింది. మిగిలింది ఒకటే ఒక డౌట్, ఈ 7 కోట్లు దోచిన మాస్టర్ మైండ్ ఎవరు? పోలీసులు వచ్చేసరికి నెంబర్ ప్లేట్స్ ఫేక్, క్యాష్ కాల్, క్లూజ్ జీరో. బెంగళూరు పీపుల్ అంతా ఒకటే మాట, ఈ ప్లాన్ వెనుక ఉన్న మైండ్ ఎవరిది అని. ఇది ఏ స్థాయి హైస్టా బాబు అనేలా ఉంది కదూ. నిజంగా చెప్పాలంటే ఇది స్పెషల్ 26 మూవీ కాదు, అంతకు మించి స్పెషల్ బెంగళూరు లైవ్ లా ఉంది ఇది.